ఒక టీం ఒక మ్యాచ్ సక్సెస్ఫుల్గా గెలవాలంటే మెయిన్లీ అన్ని సెగ్మెంట్లు ప్రాపర్గా వర్క్ చేయాలి. అందులో మెయిన్లీ వచ్చేసి వన్ డౌన్ బ్యాటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. అది స్కోర్ని చేజ్ చేయడానికైనా అలానే అది స్కోర్ని పుటప్ చేయడానికైనా డెఫినెట్లీ వన్ డౌన్ బ్యాటర్ అనేవాడు ఒక పిల్లర్ లాంటోడు ఏ టీంకైనా సరే. ఇటువంటి టఫెస్ట్ వన్ డౌన్ బ్యాటింగ్ పొజిషన్కి ఏ టీము ఎటువంటి ప్లేయర్లను ఆడిస్తుంది, అలానే ఈ ఐపీఎల్ సీజన్లో వన్ ఆఫ్ ద టాప్ వన్ డౌన్ బ్యాటర్ ఎవరో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 10 విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్కి అయితే ఇషాన్ కిషన్ వన్ డౌన్లో ఆడబోతున్నాడు. ఇతడైతే వన్ డౌన్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ ఇతడు స్టాట్స్ చూసుకున్నా ఇప్పటివరకు వన్ డౌన్లో 15 ఇన్నింగ్స్ ఆడాడు, అందులో 330 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 22గా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా బీభత్సంగా పడిపోయింది, కేవలం 125 మాత్రమే ఉంది. ఇషాన్ కిషన్ అయితే 125 స్ట్రైక్ రేట్తో నాకు తెలిసినంత వరకు ఐపీఎల్ సీజన్ ఎప్పుడే కానీ ఆడలేదు. అయినా కూడా వీళ్ళు ఇనిషియల్లీ ఇషాన్ కిషన్ ట్రై చేయవచ్చు. ఒకవేళ ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినట్లయితే అథర్వ్ టైడీని ఆడించవచ్చు. లేదంటే అథర్వ్ టైడ్ అయితే ప్రజెంట్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అతనికైతే 145 స్ట్రైక్ రేట్ ఉంది, అలానే 36 యావరేజ్ ఉంది అథర్వ్ టైడీకి. ఇతన్ని పక్కన పెడతామంటే రీసెంట్గా అంకిత్ వర్మ అని ఒక యంగ్స్టర్ అయితే బీభత్సమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈవెన్ అతడు రైట్ హ్యాండర్. ఒకవేళ అతన్ని కూడా వన్ డౌన్లో ఫిక్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ కాదంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా వన్ డౌన్కి పుష్ చేయవచ్చు ఒకవేళ ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినట్లయితే. ఇక నెంబర్ 9 విషయానికి వస్తే నితీష్ రాణాకి అయితే వన్ డౌన్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వన్ డౌన్ అంత ప్రాపర్గా ఆడలేదు కానీ అతనికి ఓపెనింగ్ స్పాట్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అలానే నెంబర్ 4లో కూడా ఉంది. కానీ ఆర్ఆర్కు చూసినట్లయితే వన్ డౌన్లో ది బెస్ట్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ రాణా అని చెప్పుకోవచ్చు. ఇతని స్టార్ట్స్ చూసుకున్నట్లయితే వన్ డౌన్లో ఇప్పటివరకు 51 ఇన్నింగ్స్ ఆడాడు, అందులో 1255 రన్లు కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 26గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 132గా ఉంది. అలానే వీళ్ళకైతే బెస్ట్ రిప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో మెయిన్లీ అయితే 13 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ. ఇతడైతే ఇమ్మెన్సివ్ ఫామ్లో ఉన్నాడు. ఇతడు లిటరల్లీ ఆర్ఆర్ టీం వాళ్ళు ₹1,00,00,000 కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నారు. అంటే ఇతనిలో ఏదో చూశారు రాహుల్ ద్రావిడ్ టీం అనేది. ఇక నెంబర్ 8 విషయానికి వస్తే సిఎస్కే అయితే రాహుల్ త్రిపాఠియా వన్ డౌన్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. తన ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే వన్ డౌన్లో ఇప్పటివరకు 63 మ్యాచ్లు ఆడాడు, అందులో 1601 రన్ను కొట్టాడు. యావరేజ్ చూస్తే 27.6గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 138గా ఉంది. గత కొన్ని సీజన్లుగా అయితే సిఎస్కేకి వన్ డౌన్లో చాలా క్రిటికల్గా ఉండేది. ఒకనొక సమయంలో అయితే ఫినిషర్ అయిన మోయిన్ అలీని వన్ డౌన్లో ఆడించేవారు, అతడు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అంతకు ముందు కానీ ఎవరే కానీ సిఎస్కేకి వన్ డౌన్లో మంచి రిజల్ట్స్ అయితే రాబట్టలేకపోయారు. కానీ నా దృష్టిలో అయితే రాహుల్ త్రిపాఠియా రాబట్టే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. అలానే అతడు లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్, ఫైనల్స్ వంటి ప్రెజర్ సిచ్యువేషన్స్లో రన్స్ సాధించగలిగాడు. కాబట్టి రాహుల్ త్రిపాఠియా అయితే కొంచెము ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. ఇన్ కేసు ఇతడు కూడా ఫెయిల్ అయినట్లయితే రైట్ టు గో ఆప్షన్ వచ్చేసి రచిన్ రవీంద్ర ఎటువంటి ఫామ్లో ఉన్నాడనేది నేను ప్రత్యేకంగా మెన్షన్ చేయనక్కర్లేదు. ఇక నెంబర్ 7 విషయానికి వచ్చేసి ముంబై ఇండియన్స్కి అయితే ప్రాపర్గా వాళ్ళైతే ఒక ప్లేయర్ పైన రియల్ అయి కాలేరు ఈ వన్ డౌన్ పొజిషన్కి. ఎందుకంటే వీళ్ళ దగ్గర సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, అలానే విల్ జాక్స్ వంటి ముగ్గురు టాప్ నాచ్ ప్లేయర్స్. కాబట్టి వీళ్ళల్లో నాకు తెలిసినంతవరకు అయితే విల్ జాక్స్ని వన్ డౌన్లో ఆడించవచ్చు. ఇతడైతే గట్టి పోటీ ఇస్తాడు వన్ డౌన్కి. ఎందుకంటే విల్ జాక్స్ని ఏకంగా 5 కోట్లు పెట్టి కొన్నారు. కాబట్టి తన్ని డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఆడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడించడానికి మేనేజ్మెంట్ కూడా ట్రై చేస్తుంది. అలానే సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ అయితే డెఫినెట్లీ బ్యాకప్ ఉండే అవకాశం ఉన్నాయి. అలానే విల్ జాక్స్ డౌన్ ద ఆర్డర్ వచ్చి అంత మంచి బిగ్ హిట్స్ కొట్టలేడు వీళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి విల్ జాక్స్ని వన్ డౌన్లో పెట్టేస్తాడు. ఇక వన్ డౌన్లో విల్ జాక్స్ యొక్క రికార్డులు చూసుకున్నట్లయితే 26 ఇన్నింగ్స్లో 539 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 21.56గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 143గా ఉంది. అలానే లాస్ట్ సీజన్లో అయితే ఆర్సీబీ తరపున ఆడేటప్పుడు గుజరాత్ టైటన్స్ అగైన్స్ట్గా సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కరుణ్ నాయర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు వన్ డౌన్ పొజిషన్కి. అతనికి అయితే రీసెంట్గా తన ఫామ్ చూస్తే అందరికి మైండ్ బ్లో అయిపోతుంది. లిటరల్లీ డొమెస్టిక్ సీజన్స్లో అతడు ఏలేస్తున్నాడు క్రికెట్ ప్రపంచాన్ని. ఇక ఇతని స్టాట్స్ చూసుకున్నట్లయితే వన్ డౌన్లో ఇప్పటివరకు 39 ఇన్నింగ్స్ ఆడాడు, అందులో 920 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 26గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 132గా ఉంది. ఈ స్టాట్స్ అన్ని కేవలం అతడు చాలా ఏళ్ళ కిందిటివి. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చూసినట్లయితే అతడు ఏ విధంగా ఆడుతున్నాడు అనేది మైండ్ పోతుంది ప్రతి టీంకి మరియు ప్రతి బౌలర్కి. ఇన్ కేస్ కరుణ్ నాయర్ కూడా ఫెయిల్ అయినట్లయితే వీళ్ళకైతే అభిషేక్ పోరెల్ ఉన్నాడు. అభిషేక్ పోరెల్ అయితే వన్ డౌన్లో అంత బెస్ట్ బ్యాటర్ అయితే కానే కాదు. ఒకవేళ కరుణ్ నాయర్ ఫెయిల్ అయితే ఓపెనింగ్కి జేక్ ఫ్రేజర్ మరియు అభిషేక్ పోరెల్ని రాణించి వన్ డౌన్లో కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ అయితే ఏ పొజిషన్
సిచ్యువేషన్లో అయినా ఎక్కడైనా ఫిట్ అయిపోయే ప్లేయర్ కాబట్టి అతన్ని ఎక్కడైనా ఎలా అయినా యూస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ మేనేజ్మెంట్. నెంబర్ 5 విషయానికి వస్తే ఎల్ఎస్జీ అయితే వీళ్ళ దగ్గర కూడా అంత ప్రాపర్గా వన్ డౌన్ బ్యాటర్ ఎవరో అనేది ఫిక్స్ కానికి చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అందరూ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ప్లేయర్సే ఉన్నారు. ఓపెనింగ్ ఆడే వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత అయితే ఎవరే కానీ ఆ వన్ డౌన్ స్పాట్కు సెట్ అయ్యే తగ్గ ప్లేయర్లు అయితే లేరు. వీళ్ళ దగ్గర అయితే మిచెల్ మార్ష్ మరియు అదే మాక్రమ్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉన్నాయి. వన్ డౌన్లో అయితే డెఫినెట్లీ రిషబ్ పంత్ ఆడించే అవకాశం ఉన్నాయి. ఒకవేళ రిషబ్ పంత్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని ఓపెనింగ్ పుష్ చేసి మిచెల్ మార్ష్ని వన్ డౌన్కి తెచ్చినట్లయితే అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మిచెల్ మార్ష్కి వన్ డౌన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతడు ఈవెన్ తన నేషన్కి కూడా వన్ డౌన్లోనే ఆడతాడు. అలానే రిషబ్ పంత్కి కూడా లాస్ట్ T20 వరల్డ్ కప్లో అతడు వన్ డౌన్లో ఆడి చాలా మంచి విజయాలు అందించాడు మన టీంకి. ఇక ఇతని స్టాట్స్ చూసుకున్నట్లయితే వన్ డౌన్లో 29 ఇన్నింగ్స్ ఆడాడు, 756 రన్స్ కొట్టాడు, యావరేజ్ చూస్తే 32గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 149 ఉంది. ఇదైతే ఇమ్మెన్స్ అని చెప్పుకోవచ్చు. వన్ డౌన్లో అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే జీటీ దగ్గర అయితే వన్ ఆఫ్ ద టఫెస్ట్ వన్ డౌన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సాయి సుదర్శన్. ఇతడైతే అందరికీ కనిపించాడు. ఇతడు ఒక అండర్ రేటెడ్ వన్ డౌన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే ఏమన్నా బ్యాటింగ్ చేస్తాడు. లిటరలీ సిచ్యువేషన్ తగ్గ బ్యాటింగ్ అయితే ప్రాపర్గా చేయగలడు. స్పిన్నర్లను లాఫ్ట్ కొట్టి సిక్సర్లను సాధించగలడు. అలానే టుక్ అని ఆడుకుంటూ ఆ సింగిల్స్ తీసి స్ట్రైక్ని రొటేట్ చేసుకునే కేపబిలిటీ కూడా అయితే ఆయన దగ్గర టాప్ నాచ్లో ఉంది. ఈ కేపబిలిటీస్ అనేవి అందరి ప్లేయర్లో ఉండవు. ఇతడైతే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇతడి స్టాట్స్ చూసుకున్నట్లయితే 28 ఇన్నింగ్స్లో 1080 రన్లు కొట్టాడు, యావరేజ్ చూస్తే 46గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 132గా ఉంది. తన యావరేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది 46 అంటే నాట్ ఎన్ ఈజీ ఆఫ్ T20 క్రికెట్లో. ఒకవేళ సాయి సుదర్శన్ ఫెయిల్ అయినట్లయితే గుజరాత్ టైటన్స్ దగ్గర మహిపాల్ లోమ్రార్ అయితే ఉన్నాడు. దాన్ని ట్రై చేసే అవకాశాలు అయితే ఉండవచ్చు, లేకపోవచ్చు. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే ఆర్సీబీ దగ్గర అయితే వాళ్ళ కెప్టెన్ అయిన రజత్ పతిదార్ అయితే వన్ డౌన్లో ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా. తన స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 37 ఇన్నింగ్స్ ఆడాడు. రన్స్ చూసుకున్నట్లయితే 1379 ఉన్నాయి. అలానే యావరేజ్ చూస్తే 41గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 155గా ఉంది. 41 యావరేజ్ 155 స్ట్రైక్ రేట్ అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. స్ట్రైక్ నెట్ని యావరేజ్ని అంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడంటే ఈ ప్లేయర్లో ఏదో ఉంది. లాస్ట్ సీజన్ అయితే ఇతడు నెంబర్ 4లో ఆడి స్పిన్నర్లను ఊచకోత కోసి పడేశాడు. ఈ సీజన్లో అయితే డెఫినెట్లీ ఇతడు వన్ డౌన్లో ఆడే టీంకి ఆ ప్రొటెక్టర్గా మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆర్సీబీ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఆలోచించి అక్కడ లెఫ్ట్ హ్యాండర్ని యాడ్ చేసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నట్లయితే జాకోబ్ బెతులార్, దేవదత్ పటికల్కి అక్కడ అవకాశం కలిగించే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే కేకేఆర్ దగ్గర అయితే ఏకంగా 23 కోట్లు పెట్టి కొన్న వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. ఇతడైతే వన్ డౌన్లో ఇతని స్టాట్స్ అయితే ఓవర్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. ఇతని దగ్గర అంత మంచి కేపబిలిటీ ఉంది, వన్ డౌన్లో ఆడే కెపాసిటీ ఉంది. ఇతని స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కేవలం 18 మ్యాచ్లు ఆడాడు. వన్ డౌన్లో రన్స్ చూస్తే 671, యావరేజ్ చూస్తే 47.92, స్ట్రైక్ రేట్ చూస్తే 169. ఇంత ఎక్కువ యావరేజ్ మరియు ఇంత ఎక్కువ స్ట్రైక్ రేటు చాలా కష్టం కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం. కానీ ఇతడు ఆడిన 18 మ్యాచ్లలో ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేశాడు కాబట్టి ఇతడు ఒక స్పెషల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అందుకే కేకేఆర్ ఇతనికి 23 కోట్లు పెట్టడానికి కూడా వెనకాడలేదు. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే అందరు సర్ప్రైజ్ అయిపోతారు ఈ ప్లేయర్ నేమ్ విన్న తర్వాత. ఇతడే శ్రేయస్ అయ్యర్ అయితే వన్ డౌన్లో ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న 9 ప్లేయర్ల కన్నా ఇతని దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ డౌన్లో ఏకంగా ఇతడు 100 మ్యాచ్లు ఆడాడు. రన్స్ చూసినట్లయితే ఏకంగా 3000 పై రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 35గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 136గా ఉంది. స్ట్రైక్ రేట్ గురించి మనం పెద్దగా వర్రీ కానవసరం లేదు. అప్పుడైతే శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్లని పుల్ షాట్, హుక్ షాట్ కొట్టలేకపోయేవాడు. కానీ ఇప్పుడు ఆ పుల్ మరియు హుక్ అనేది ఎంత బ్రిలియంట్గా డెవలప్ చేశాడో మనం రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. కాబట్టి ఆ పుల్లు హుక్ అనేది తన స్ట్రైక్ రేటు 150కు తీసుకుపోయేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.